ప్రీ డయాబెటీస్, డయాబెటీస్ ఈ రెండింటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ ముందు వచ్చే ఒక హెచ్చరిక దశ. దీన్ని సరైన సమయంలో గుర్తిస్తే డయాబెటీస్ రాకుండా నివారించడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రీ డయాబెటీస్ దశలో బ్లడ్ షుగర్ లెవెల్స్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి, కానీ డయాబెటీస్ స్థాయికి చేరుకోవు. ఈ దశలో లక్షణాలు ఎక్కువగా కనిపించవు, కాబట్టి టెస్టులు చేయించుకోవడం ద్వారానే తెలుస్తుంది. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ రీడింగ్ల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఫాస్టింగ్ షుగర్ అనేది 100 లోపే ఉండాలండి. 100 నుంచి 125 మధ్య 125 వరకు ఉన్నప్పుడు ప్రీ డయాబెటీస్ అని, 126 పైన ఉంటే డయాబెటీస్ అన్నట్టు అర్థం. సో మీ షుగర్ అనేది 126 పైన ఉంది కాబట్టి మీకు డయాబెటీస్ ఉండొచ్చు. సో దాన్ని నిర్ధారించుకోవడానికి తినక ముందు అండ్ తిన్న తర్వాత పరీక్షలు చేయించుకోవాలి. తినక ముందుది 126 పైన ఉండి తిన్న తర్వాత 200 పైన ఉంటే మీకు డయాబెటీస్ అనేది ఉన్నట్టే. దీంతోపాటు HbA1c అని ఉంటుంది. ఎందుకంటే ఈ ఫాస్టింగ్ కానీ పోస్ట్లైన్ షుగర్స్ అనేది మీరు అప్పటికప్పుడు తీసుకున్న ఆహారం బట్టి ఉంటుంది. HbA1cని టెస్ట్ ఏంటంటే అది గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. అంటే గత 3 నెలలుగా మీ షుగర్ అనేది యావరేజ్గా ఎంత ఉందనేది అర్థమవుతుంది మనకి దాన్ని బట్టి. అది ఏంటంటే నార్మల్గా 6.5 కంటే ఎక్కువ ఉందంటే డయాబెటీస్ ఉన్నట్టు అర్థం. నార్మల్గా 5.6 కంటే తక్కువ ఉండాలి. 5.7 నుంచి 6.4 వరకు ఉందంటే ప్రీ డయాబెటీస్ అన్నట్టు. 6.5 పైన ఉందంటే డయాబెటీస్ ఉన్నట్టు. డయాబెటీస్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. మనం తినే ఆహారం నుంచి గ్లూకోజ్ విడుదలవుతుంది. ఈ గ్లూకోజ్ను శరీర కణాలు శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోయినా లేదా తక్కువగా ఉత్పత్తి అయినా రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి. అదే డయాబెటీస్. డయాబెటీస్ ఒక్కసారిగా వచ్చే వ్యాధి కాదు. జీవన శైలి, ఆహారం అలవాట్లు దీనిపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. డయాబెటీస్ అంటే మధుమేహం డయాగ్నోస్ చేయడానికి ప్రధానంగా 3 టెస్టులు ఉంటాయి. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్, HbA1c, 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్ లోడ్ అనే టెస్ట్. ఈ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటే పడగడుపున చేసే బ్లడ్ టెస్ట్లో షుగరు 126 అయినా దానికన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ అని నిర్ధారించవచ్చు. అదేవిధంగా 75 గ్రాముల గ్లూకోజ్ లోడ్ ఇచ్చి 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే ఆ షుగర్ టెస్ట్లో గ్లూకోజ్ లెవెల్స్ 200 కన్నా ఎక్కువగా ఉంటే మనం షుగర్ నిర్ధారించవచ్చు. అదేవిధంగా HbA1c 6.5 6.5 కన్నా ఎక్కువ ఉంటే మనం షుగర్ నిర్ధారించవచ్చు. డయాబెటీస్ డయాగ్నోస్ చేయాలంటే ఈ 3 టెస్టులో 2 టెస్టులు అవసరం ఉంటుంది. తినక ముందు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 నుంచి 125 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని చెప్పవచ్చు. 126 దాటి ఉంటే డయాబెటీస్ అని నిర్ధారించవచ్చు. ప్రీ డయాబెటీస్ ఉన్నవారు అధిక బరువు నియంత్రించడం చాలా ముఖ్యం. అందుకోసం రోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, గింజలు వంటివి భాగం చేసుకోవాలి. స్వీట్లు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. స్మోకింగ్, మద్యం పూర్తిగా మానేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.